రాంపల్లిలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు హనుమాన్ విగ్రహం ధ్వంసం చేశారు. ఈ విగ్రహం ధ్వంసం పట్ల అసలు ఏంటి, ఎవరు ధ్వంసం చేశారని, ఎవరిపై అనుమానాలు, ఇట్లాంటి ఎన్ని విషయాలను ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇట్లా విగ్రహం ధ్వంసం అయింది అంటే కావాలని చేశారా? ఇక్కడ ఎవరైనా మన టెంపుల్ చైర్మన్, టెంపుల్ వాళ్ళు, విలేజర్స్ మనకు దరఖాస్తు ఇచ్చినారు. ఈ ఇన్సిడెంట్ జరిగిందని దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. కేసు రిజిస్టర్ చేసి ఆ పరిశోధనలో ఏది వస్తే దాన్ని చేద్దాం, కఠినమైన యాక్షన్ తీసుకుందాం. సార్ ఇక్కడ సీసీ కెమెరాలు అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. మళ్ళీ నిందితులను చూసారా? ఎవరైనా దొరికినా? దురదృష్టవశాత్తు ఏంటంటే సీసీటీవీలు వర్కింగ్ ఉన్నాయి. మన వాళ్ళు టెంపుల్లో ప్లగ్ పెట్టే దగ్గర కొంచెం లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది. అది సీసీటీవీలు వర్కింగే కానీ ఆ లూజ్ కనెక్షన్ వల్ల ఇది రికార్డింగ్ కాలేదు. ఇక్కడ పోలీస్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇది పోలీస్ కెమెరాలు కాదు, ఇది మున్సిపాలిటీ వాళ్ళు పెట్టినారట. అవి రోడ్ వైండింగ్లో ఇది ఎక్కడో వైర్ కట్ అయిందట, అది కూడా రిపేర్ చేపిస్తున్నాం. ఇప్పుడు నిందితులను పట్టుకోవడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయి సార్? దుండగులను పట్టుకోవడానికి ఇప్పుడు చూస్తున్నాం, అంటే వివిధ కోణాలలో ఏముంటుంది, ఏమవుతుంది. మిగతా సీసీటీవీలు ఇక్కడి నుంచి అక్కడి వరకు రోడ్ మీద ఉంటాయి కదా, అవి ఇవన్నీ వెరిఫై చేసి. ఎన్ని గంటలు జరగదు సార్? అర్ధరాత్రి ఇది చలవదు, అది మనకు నైట్ ఎప్పుడో జరిగి ఉండొచ్చు, మనకు ఉదయం మన నోటీసులకు వచ్చింది. ఈ విగ్రహాల ధ్వంసం పరంపర రాష్ట్రంలో కొనసాగుతున్నది కదా, మన దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారా లేదా అని హిందూ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పరిశోధన చేస్తాము, డీప్గా పరిశోధన చేసేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. కేసు రిజిస్టర్ చేసినాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది మొత్తానికి దీని మీద నిందితులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. నేర పరిశోధన చేసి నిందితులను పట్టుకొని వాళ్ళపై కేసు నమోదు చేయడంతో పాటు కఠినంగా చర్యలు తీసుకుంటామని నా పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు.